ఆహా, ఏమి ఏమి ఆ సౌందర్యం! ఆ చోట కూర్చుని ఉన్న ఇతగాడే ఆ శ్రీరామయ్య అయ్యుండవచ్చునా ఏమి? ఆహా, అతగాడి అందము చందము నేను ఏమని వర్ణించదు, ఎంతకని వర్ణించదు. ఒక్క మారు అతని వద్ద పోయి నా యొక్క వారు ఎవరో వారి వివరం ఏమిటో తెలుసుకొని వచ్చలే కాక. ఆహా, ఏమి సుందరాంగుడి రూపం! నేను ఇతడిలో మరలు పుట్టిద్దామని వస్తుంటే ఇతడు నాలోనే సెగలు పుట్టించలేన్నాడు. ఆహా, ఇతగాడి గంభీర వక్షాభావం, ఇంకా ఇతని ఖండలు తిరిగి చేయడం, నన్ను బిక్కిరి బిక్కిరి చేసినాను. నేను వచ్చిన పని మర్చి ఇతగాడి మోహంలో నేను పడేలా ఉన్నానే. ఇక నేనేం చేయను. ఆహా, ఓయి నీవెవరు? ఈ కారణంలో ఉండుడే గల కారణం ఏంటి? అచ్చట కూర్చున్న ఆ యువతి ఎవరు నాకు తెలియజేయము. ఎవరు ఈ యొక్క అడవిలో రావడానికి గల కారణం మీరు తెలుపని పలుకుతుండేవా? దశరథుని పెద్ద కుమారుడా ధరణి వంశ గానమా తండ్రి ఆజ్ఞచే కదలీటకు వచ్చినాడను కాంతార వాసమునకు. అయోధ్య నగరమును పరిపాలించే దశరథ మహారాజు గారి యొక్క పెద్ద కుమారుండను. నా నామదేవనగా శ్రీరామచంద్రుడు. ఆమె నా సాధ్వీమణి సీతాదేవి అని అందరు కదా. ఆయన మా వృత్తాంతం అంతా అడిగి ఉండేవి కాదు. ఈ సమాచారం కూడా నాకు తెలుపవలేదు కదా. శ్రీరామచంద్రుడు అనగా విని ఉంటి కానీ ఇంతవరకు నా కల్లారా చూడలేదు. నేటికి నా జిమ్మ తరించింది. సరే, నేనెవరో తెలుపమని చూడవా కదా. నా యొక్క నామము శూర్పణఖాయ అను. ఈ యొక్క లంకాపురమును పరిపాలించడి రావణ బ్రహ్మ యొక్క ముద్దుల చెందడు. ఈ అడవిలో స్వేచ్ఛగా ఆనందముగా జీవించుండు కాదు. ఆయన నా వద్దకు ఎందులకై వచ్చిండు తెలుపు కదా. ఏ మనోహర, నిన్ను గాంచగానే నా మది అందు ఒక కోరిక జన్మించాడు. అది తెలిపేదను విను. నమ మన్మదాకార నమ మన్మదాకార